ఒక్క పాటితో మారిపోతున్న సినిమాల జాతకాలు. స్టార్ హీరోల నుంచి టీజర్స్, ఫస్ట్ లుక్సే కాదు ఏం వచ్చినా సోషల్ మీడియాలో వైబ్ అయితే ఫెంటాస్టిక్ గా ఉంది. స్టోరీలోకి వెళ్లే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టార్ హీరోల నుంచి వచ్చిన టీజర్స్, ఫస్ట్ లుక్సే కాదు ఏం వచ్చినా కూడా సోషల్ మీడియాలో వైబ్ అయితే కామన్ అయిపోయింది. అందుకే లిరికల్ సాంగ్స్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఒక్కొక్కటి 100 మిలియన్లకు తగ్గకుండా వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. రీసెంట్ గా ఒక సాంగ్ అదే క్లబ్ లో చేరింది. మరి ఆ ఒక్క పాట ఏదో కాదు, పెద్ది నుంచి వచ్చిన చిక్రీ చిక్రీ సాంగ్. ఈ చిక్రీ చిక్రీ అంటూ గత నెల రోజులుగా యూట్యూబ్ లో షేక్ అయిపోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు రామ్ చరణ్ చేసిన హుక్ స్టెప్ ను రిపీట్ చేస్తూనే ఉన్నారు. దానికి తోడు చాలా ఈ సంవత్సరాల తర్వాత రెహమాన్ ట్యూన్ చేసిన తెలుగు పాట ఇది. రీసెంట్ గా ఈ పాట 100 మిలియన్ల క్లబ్ లో చేరిపోయింది. అన్ని భాషలు కలిపితే 150 మిలియన్లు దాటిపోయింది. పెద్ద టీజర్ రిలీజ్ అయినప్పటికంటే చిక్రీ సాంగ్ రిలీజ్ అయ్యాక మూవీపై అంచనాలు ఇంకా ఎక్కువ పెరిగిపోయాయి. కొడుకుకి పోటీగా తండ్రి కూడా వ్యూస్ విషయంలో తగ్గేదలే అంటున్నారు చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారి నుంచి రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ ఇప్పటి వరకు 85 మిలియన్ల వ్యూస్ నైతే అందుకుంది. నేడో రేపో 100 మిలియన్ల క్లబ్ లో చేరడం ఖాయం. సంక్రాంతికి వస్తున్నాంకు గోదావరి గట్టుపైన సాంగ్ ఎంత హెల్ప్ అయిందో మనశంకర వరప్రసాద్ గారి మూవీకు మీసాల పిల్ల అంత అడ్వాంటేజ్ అయింది. భీమ్స్ అండ్ అనిల్ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ చేశారు ఈ సాంగ్ తో. లిస్ట్ లో కాస్త లేట్ గా ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ గా కుమ్మేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. దేఖ్లేంగే సాలా, చూసినాంలే చాలా అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ కు సరిపోయేలా ఈ సాంగ్ ను రాయించారు హరీష్ శంకర్. పైగా ఆయన చాలా రోజుల తర్వాత డాన్స్ చేయడం దీనికి మెయిన్ అట్రాక్షన్. రాజాసాబ్ టైటిల్ సాంగ్ కూడా కుమ్మేస్తోంది. దీనికి ఫస్ట్ లో నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఆడియన్స్ అలవాటు పడిపోయారు. ఈ టైటిల్ సాంగ్ కూడా దాదాపు 25 మిలియన్స్ వ్యూస్ అయితే తెచ్చుకుంటుంది. మొత్తానికి సింగిల్ సాంగ్ కూడా మూవీపై హైప్ పెంచేస్తోంది. అండ్ ఈ సాంగ్స్ లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.